అదిగోండి సముద్రపు చేపలు. పెద్దయ్య గారు అయితే బాబాయ్ గారు రానే వచ్చేసారండి మళ్ళీ. ఇంత త్వరగా ఇంత ఎర్లీగా వస్తారని నేనైతే అనుకోలేదు. నేను ఇప్పుడే పక్కూరికి పాలకి వెళ్ళి వచ్చానండి. ఇంక నెయ్యం నేను కొంచెం ఆలస్యం అయితే ఎటు వెళ్ళిపోదును. బాబాయ్ గారు అయితే అయినా నా నా కోసం ఆగుతారులేండి. ఎందుకంటే నేను ప్రతిసారి తీసుకుంటాను కదండి. అది ఆ ఊరు పాలకెళ్ళి నేను ఇప్పుడే పాలకెళ్ళి వచ్చాను రేగులకుంట. అక్కడ ఎదరపోయి ఊరు కనిపిస్తుంది కదండి, మంచు పడుతుంది. మరి ఇవాళ ఏమేమి చేపలు తెచ్చారో మొన్నటి వీడియోలో చెప్పాను కదండి. గులివింద చేపలు ఫ్రై చేశాను, పచ్చి పులుసు పచ్చి చేపలు ఏపుడు అనేసి. ఈ ఈ బాబాయ్ గారే తెచ్చారండి. ఇవాళ ఏం తెచ్చారు బాబాయ్ గారు? చాలా రకాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఈ ఎర్ర గులిమెంతలు, ఎర్ర గులిగింతల గులివిందలు. అబ్బబ్బా ఎంత బాగా బేబీ పింక్ లో కనిపిస్తున్నాయండి. మొన్న తెచ్చినవి తెల్లయ్యా, తెలుపు, అవి కూడా బాగానే ఉండినాయి. ఇది ఇప్పుడేమో ఇలస. ఇలస ఆ రోజుల్లో జూన్ నెలలోనేమో పులస. ఇప్పుడు ఇలస. జూన్ నెలలో పులస. ఇప్పుడంటే ఇది ఇలస చేప అంటండి. జూన్ నెలలో తొలకరిలో గోదావరికి ఎదురు ఈదేటప్పుడు ధవళేశ్వరం దగ్గర పులస అవుద్ది. సముద్రం నుంచి వస్తుంది అంతేనా? సముద్రం నుంచి గోదావరిలోకి వస్తుంది తొలకరిలో, గోదావరికి ఎదురు ఈదుకుంటూ కొత్త నీళ్ళకి, ఎర్ర నీళ్ళకి. ఇవి ఇలసలు అంటండి. మరి ఎంత ఎంత రేటో తెలియదు. మొన్న అయితే ఈ 100 రూపాయలకి చాలా బాగా వేసారు బాబాయ్ గారు. ఇవి నిజంగా నేను వీటి టేస్ట్ అయితే నేను మర్చిపోలేనండి, గులివిందల టేస్ట్. మరి ఎలా ఉంటాయో ఇవి కూడా చూద్దాము. ఇంకో రకం ఏంటి? రొయ్యలు. రొయ్యలు కామనేనండి, ఎప్పుడు తీసుకొస్తారు. మరి ఆడు మీ కోసం అంటే నేను తెస్తాను. ఒక్కోటి కేజీ సైజులు ఉంటాయి, గట్టిగా ఉన్నాయి. అసలు మామూలు మీరు కూర ఉంటే అమ్ముదమా, కూర ఉంటే అసలు గులివింతలు. నేను నిండుతున్నప్పుడు ఈ రోజు అయితే నేను 150 రూపాయలు గులివింద చేపలు తీసుకున్నానండి. అలాగే 100 రూపాయలు అవి ఇలసలు అని చెప్పారు కదా, అవి తీసుకున్నాను. ఇదిగోండి మా అత్తగారు అయితే బేరం ఆడుతుంది. ముసలి వాళ్ళు అందరు బేరం ఆడుతున్నారండి వచ్చేసి. ఇంకా చాలా మంది చేపలు తీసుకోవడానికి అయితే మా వీధిలో ఎదురు చూస్తున్నారండి. అక్కడ తీసుకుని తోమేస్తున్నారు. ఇంకా అక్కడ ఆ పై వీధిలో ఇందాక నుంచి పిలుస్తున్నారు. ఇంకా ఇక్కడ మేము తీసేసుకున్నామండి చేపలు, కొద్దిగా ఉన్నాయి. ఓకే అండి, ఈరోజైతే మన ఛానల్లో గులివిందల చేపల కూర వండేద్దామండి. అలాగే ఇలసల కూర కూడా. సారీ, ఇదైతే నెక్స్ట్ వీడియోలో చేద్దామండి. ఇలసలు అన్నీ ఒకరోజు తినలేం కదండి, అందుకోసమని ముందైతే గులివిందల కూర తినేద్దాము. చాలా బాగుంటుందండి, ఆల్రెడీ చెప్పేసాను ముందు వీడియోలో చేశానని. పచ్చింతకాయ పచ్చి చేపల పులుసు చేసేద్దాం. పులుసు కాదండి, ఇగురు చేద్దాము. ఇగురు చాలా బాగుంది. దీన్నైతే తర్వాత వీడియోలో పులుసు చేద్దాం, సరేనండి. ఇప్పుడైతే మనము పచ్చింతకాయలు కోసుకురావడానికి అయితే పొలానికి వెళ్దాము. అలాగే ఈ పరికిని వేసుకుని వీడియో చేయమని చాలామంది కామెంట్ చేశారు. నేను కుట్టుకున్న పరికిని. ఈరోజు అయితే వేసుకోవడం జరిగింది, సరేనండి. ఇది తీసేసి పొట్ట తీసాం.
ముందైతే పొలుసులు కత్తితో తీసేసి ఇంకా తర్వాత అయితే కింద ఎట్టి తోముతున్నాం. అమ్మ తోముతుంది. ఇంకా అలాగే ఇవి ఇలసలు కూడా తోమేసాము. పొట్టల వరకు కట్ చేసేసానండి కత్తిరితో. ఇదిగో ఈ లైన్ అంతా చాలా ముళ్ళు ఉన్నాయి, కోసేసాను. ఇలాగ కోసేసాను పొట్టలు. సాల్ట్ అయితే సరిపడా వేసేస్తున్నానండి. అలాగే పసుపు, కారం, అలాగే ఒక చుక్క నూనె అండి. ఇంక ఇవి ఇలా ముక్కలకు పెట్టుంటాయండి. మనం వెళ్ళి పచ్చింతకాయలు కోసుకొద్దాం, సరేనండి. చింతకాయల కోసం అయితే వచ్చేసానండి. అదే మొన్న ఇక్కడ ముందు వీడియోలో పొలాలకు వచ్చాను కదండి, ఈ తోటలో చింత చెట్టు కనిపించింది, కాయల కింద కనిపించినాయండి. అయిగోండి చింతకాయలు కొంచెం పైకే ఉన్నాయి, కొంచెం కొమ్మ కిందకి వంచాలి. కనిపిస్తున్నాయండి, చాలా కాయలు ఉన్నాయి. అందుతాయో లేదో. బాబోయ్, కొమ్మ వంచేసరికి ఓపిక అంతా పోయిందండి. ఎలాగైతేనే పెద్ద పెద్ద కాయలు అయితే కోసాను, చూపిస్తాను. ఇదిగోండి. నెక్స్ట్ ఇంకో కూర కూడా ఉంది కదండి మనకి, అది ఇలసల కూర. దానికి కూడా అనేసి కొంచెం ఎక్కువనే కోసాను. ఫ్రెష్ కాయలు. చింతకాయలు దొంగతనం చేసేస్తానండి. మా పక్కూరు వాళ్ళ చేనిది. ఏమనుకోకండి వీడియో చూస్తే, చేను గల వాళ్ళకి హాయ్ బాయ్. ముందైతే చింతకాయలను అయితే పొయ్యి మీద పెట్టేద్దామండి, పచ్చింతకాయలు. తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము. ఈలోపు ఇవి ఉడుకుతూ ఉంటాయి.
4 కాయల వరకు పెట్టానండి చింతకాయలు. మళ్ళీ పులుపు ఎక్కువైనా బాగోదనేసి. ఇది మొదటిసారి అండి సముద్రపు చేపల్లో పచ్చింతకాయ పులుసు పోసి వండడం. ఎప్పుడూ ఇక్కడ మనకు దొరికే గోదావరి చేపలు లేదంటే చెరువు చేపలు అయితే వేసి వండాను కానీ ఇది మొదటిసారి. మరి టేస్ట్ అయితే ఎలా వస్తుందో చూద్దాము. ఇవండి మన చేపలు అయితే మొత్తం శుభ్రం చేస్తూ తినొచ్చు. ఇందుట్లో పెద్ద చేపలు అయితే కూరకండి, చిన్న చేపలు ఫ్రైకి ఉంచుతాను. ఒక అర నిమిషం పాటు ఇలా మగ్గిస్తానండి. కొంచెం మసాలా పేస్ట్ కూడా వేస్తున్నాను. చింతపండు పులుసు అయితే పోసేస్తున్నానండి. చింతపండు పులుసు పోయకపోయినా సరే చాలా బాగుండిందండి. ఇప్పుడే టేస్ట్ చూసాను నేనైతే. పులుసుతో ఎలా ఉంటుందో చూద్దాము. అంటే మొన్న మామూలు చింతపండు పులుసు పోసాను, ఇప్పుడు పచ్చింతకాయల పులుసు పోస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో కూర. చాలా అందంగా కనిపిస్తుంది కదండి. కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను. ఫైనల్గా అయితే ఇంకొంచెం అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేస్తున్నానండి. అసలు ఇవి వేయకపోయినా సరే ఎంత టేస్ట్గా ఉందంటే, అసలు టేస్ట్ చూస్తుంటే చాలా బాగుందండి. చిన్న చేపల్లో ఎక్కువ మసాలాలు వేయకూడదండి. చాలామంది ఎక్కువ ఏదో రుచి వచ్చేస్తుందని వేస్తారు కానీ అంత బాగోదు.
ఇంకా చివరగా అయితే మన ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి మన కూర అయితే ఇది గులివెందుల కూర ఇగురండి. కొంచెం దగ్గరగానే వండాను, మరీ పులుసు కాదు. ఇది చల్లారుతూ ఇంకొంచెం దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు బాగా కనిపిస్తుంది గ్రేవీగా మంచి రంగులో. మరి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ ఫ్రై అయితే ఇదండి. చాలా క్రిస్పీగా కనిపిస్తున్నాయండి. తినేద్దాము. నాకు కూడా ఎప్పుడెప్పుడు తినాలని ఉంది. ఎలా కనిపిస్తుందండి? బాగుందండి. ఇవి పొద్దున్న తీసిన చేపలండి. శుభ్రం చేసి మళ్ళీ కాసేపు అదే ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఏమో పచ్చింతకాయలకు వెళ్ళి మళ్ళీ పొయ్యి ఇదంతా రెడీ చేసేసరికి మధ్యాహ్నం అయిందండి. 3ంటికి మొదలేస్తానండి మధ్యాహ్నం పొయ్యి మీద మన వంట. అదిగో ఇప్పుడు 5 అవుతుంది. అబ్బబ్బబ్బా అస్సలు అండి కూర నా మాటల్లో వర్ణించలేనండి. గుళ్ళింతలు పచ్చింతకాయల పులుసు పోసి చేసిన కూర ఎక్సలెంట్ అండి. ఫ్రై అయితే ఆల్రెడీ మనం తినేసాము. మళ్ళీ రెండోసారి ఎన్నిసార్లు వచ్చినా తీసుకుంటానండి నేనైతే ఈ చేపలు. అంత బాగున్నాయి నిజంగా. మా ఊరు సముద్రానికి దగ్గర అయితే వారానికి కనీసం 2 సార్లనే తినేదానేమో ఈ చేపల కూర. మొన్నటి వీడియోకి చాలామంది వైజాగ్లో ఫేమస్, ఎక్కువ దొరుకుతాయని కామెంట్ చేశారు. కామెంట్స్ అన్నీ చదివాను, అలాగే అన్నిటి కూడా రిప్లై ఇచ్చాను. చూసారో లేదో ప్రతి కామెంట్కి రిప్లై ఇచ్చాను ఆ వీడియో కింద. పచ్చి పులుసు పచ్చి చేపల ఏపుడు వీడియోకి కట్టెలు మోపు తెచ్చాను కదండి, ఆ వీడియోకి. సరేనండి, మరి ఉంటాను. మీ పల్లెటూరు అమ్మాయిని. బాయ్.